పాలసీ కవరేజ్ కూడా ఇవాళ నుంచి స్టార్ట్ చేయాలి అంటే కనుక ఇక్కడ ఉన్న 220 మందికి తెలుసు ఏం చేయాలో. అక్కడ మీకు మహా అయితే కనుక పరమరక్ష లైఫ్‌లో మనం 10 పాలిసీలు అమ్మితే 7, 8 దాంట్లోనే. ₹1,00,000కి ₹1,000 1,500 అండి డిఫరెన్స్. మనకి 30, 40, 50% వస్తున్నాయి. కాబట్టి 1, 2% అనేది నథింగ్. సో ఇది మనం వేవర్ చేద్దామండి. నో ఇష్యూస్. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎటు జీఎస్టీ ఉండదు కదా అని ఈజీగా కన్విన్స్ చేయొచ్చు. సో మనం ఏదైతే కనుక న్యూ థింగ్స్ ఉంటాయో అవి కనుక మనం అడాప్ట్ చేసుకోకపోతే చాలా కన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏదైనా కానీ మంచిగా ప్లాన్ చేసుకోండి. ఇవాళ రేపు ఏంటంటేనండి 8th, 9th మీకు తెలుసు కదా, 1 నుంచి 9th వరకు ఒమాన్ ఇంటర్నేషనల్ ట్రిప్ 3.5 lakh ఈపీ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఆల్రెడీ ఎవరైతే కనుక 1,00,000, 2,00,000 బిజినెస్ చేశారో ఇవాళ రేపు కూడా 1,00,000, 2,00,000 ప్లాన్ చేసుకోండి. ఆ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కి క్వాలిఫై అవ్వండి. ఎక్స్టెన్షన్ అవుతుందా అంటే నో ఇన్ఫర్మేషన్. అవ్వటానికి ఛాన్సెస్ కూడా తక్కువే. వాళ్ళు వేరే ఏదేదో డిజైన్ చేస్తున్నారు. కాబట్టి లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి దగ్గరికి వచ్చేసినవి కూడా జిఎస్టీ వల్ల వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇవాళ రేపు మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడి జిఎస్టీ ఐ విల్ టేక్ కేర్ సార్, నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లం అని చెప్పి లాగిన్ చేయండి, ఫాలోఅప్ చేయండి, పాలసీస్ క్లియర్ చేయించుకోండి, ఒక మంచి ఇన్కమ్ సంపాదించుకోండి. అట్లానే లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఎవరైతే కనుక కొత్త వాళ్ళు ఉన్నారో వీళ్ళని న్యూలీ లైసెన్స్డ్ అడ్వైజర్స్ అంటారు. వీళ్ళకున్న మంచి ఆపర్చునిటీ ఏంటి అంటే కనుక మీరు ఎల్పీగా ప్రమోట్ అయితే 2 లక్షలు కనుక మీరు ఈ మంత్ చేయగలిగితే 23వ తారీఖు వరకు మీకు 21% కమిషన్ వస్తుంది. ఎల్పీ అయినాక డిఫరెన్షియల్ పేఅవుట్ ఏదైతే ఉందో 10.5% వస్తుంది. అది కాకుండా ఇంకొక రీజనల్ ట్రైనింగ్ కాన్క్లేవ్ అని ఒక 10,000 మీకు ఎక్స్ట్రా పేఅవుట్ కూడా వస్తుంది. అదే కనుక 6 నెలల నుంచి ఏం చేయట్లేదు, వాళ్ళ కోడ్ ఈ మంత్ తో వెళ్ళిపోతుందో వాళ్ళు కూడా అడ్వైజర్ కి ఇంకొక మంచి బెనిఫిట్ ఇచ్చారండి. వాళ్ళకి 14% కమిషన్ వస్తుంది. సో తక్కువ కమిషన్ అని అక్కడ ఏమి ఈజీ లేకుండా చేయకపోవడానికి లేదు. ఈజీగా ఏంటంటే మనకి ఆర్టీసీ 2 లక్షలు ఈపీ చేస్తే కనుక ఆర్టీసీలో ఈజీ లేకుండా మనకి 10,000 వస్తుంది. అది కాకుండా అడ్వైజర్ కి మళ్ళీ ఎక్స్ట్రా స్పెషల్ పేఅవుట్ ఇంకొక 15,000 పెట్టారండి. అంటే చూడండి, అడ్వైజర్స్ కి 14% కమిషన్, 10,000 రీజనల్ ట్రైనింగ్ కాన్క్లేవ్, అగైన్ 15,000 అడ్వైజర్ బొనాన్సా. చూడండి ఎన్ని పైసలు ఉన్నాయో. కాబట్టి ఎప్పుడు బిజినెస్ చేద్దాము ఇయ్యాల రేపు అనుకున్న వాళ్ళకి సమయం మించిపోయిందండి. ఈ మంత్ లో గనక మనం చేయకపోతే మన కోర్స్ వెళ్ళిపోతాయి. అండ్ మోర్ ఓవర్ ఎల్పీగో కూడా ప్రమోట్ అవ్వండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీకు ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈజీగా ప్రతి ఒక్కరికి 30 to 50% సరదాగా ఏ ప్రోడక్ట్ అమ్మినా ఈజీగా మనకి వర్కౌట్ అవుతుంది. సో కంపల్సరీ ప్లాన్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీ లీడర్స్ కి, మీ ట్రైనర్స్ కి, మీ బ్యామ్స్ కి సపోర్ట్ తీసుకోండి. ఏమైనా కాల్స్ ఉంటే కనుక ఓపెన్ చేయండి. ఇవాళ రేపు వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ హ్యూజ్ ఈజ్ లైక్ నుండి బిజినెస్ టర్న్ అరౌండ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేస్తామండి. ఇప్పుడు మనకి ఏదైతే కనుక ప్రొటెక్షన్ సొల్యూషన్స్ అనుకున్నామో దాన్ని ఒక 15-20 minutes కంటిన్యూ చేద్దాము. దాని తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేస్తాం. యా రాజు గారు ఓటీ. సత్య గారు ఒక 2 minutes ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేద్దాం. జస్ట్ 2 minutes. యా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చండి, నేను క్లారిఫై చేస్తాను. సో మనము డిస్కౌంట్స్ గురించి చెప్పుకుంటున్నాము. సో చాలా మంది ఏంటంటే ఆన్లైన్ తో పాలసీస్ కంపేర్ చేసినప్పుడు మనం ఆఫ్లైన్ పాలసీస్ ఇవ్వాలా లేదా అని ఆలోచిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, 10% డిజిటల్ డిస్కౌంట్, 8.5% శాలరీ డిస్కౌంట్, ఒక 1% మైల్ స్టోన్ డిస్కౌంట్, మొత్తం కలిపి 19.5% డిస్కౌంట్స్ మనం క్లయింట్ కి ఇవ్వచ్చు. ఆన్లైన్ లో ఏదైతే కనుక చూసారో సేమ్ అదే మనము మ్యాచ్ చెయ్యొచ్చు. ఓకేనా? ఓన్లీ థింగ్ ఏంటి అంటే కనుక శాలరీ డిస్కౌంట్, మైల్ స్టోన్ డిస్కౌంట్ 8.5%, 1%, అంటే 9.5% మాత్రము మీరు ఇస్తే మీకు కమిషన్ తగ్గదు, ఈపీ కూడా తగ్గదు. ఈ 9.5% కాకుండా ఇంకొక 10% డిజిటల్ డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, అక్కడ ఏమవుతుందంటే కమిషన్ రేట్ అనేది మన డెసిగ్నేషన్ బట్టి ఒక 5% తగ్గుతుంది. ఈపీ అనేది మనకి 25% తగ్గుతుంది. కాబట్టి నో నీడ్ టు వరీ అండి. 10,000 వచ్చే చోట 8,000 వస్తాయి. పోవట్లేదు కదా. మిగతా వాళ్ళు అయితే కనుక ఆన్లైన్ లో పోగొట్టేసుకుంటున్నారు. మన టాటా వాళ్ళు పోగొట్టుకోకుండా కంపెనీ డిజైన్ చేశాడు. అండ్ ఇంకొకటి అండి, చాలా మంది స్ట్రక్ అవుతున్నారు. అదేంటి అంటే కనుక మనకంటే వేరే కంపెనీలో పాలసీ ప్రీమియమ్స్ ఒక 1,000-2,000 సంవత్సరానికి డిఫరెన్స్ వస్తుంది. 10-15 సంవత్సరాలు అంటే ఒక